ఈ బుక్ చూసారా, గరుడ పురాణం. ఓకే, గరుడ పురాణం ఈ బుక్కి నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా, దానికి ఒక లింక్ ఉంది. ముందైతే వీడియో చూసేయండి. ఇక్కడ ఏంటంటే మేము మా గోడ మీద కొన్ని పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి. ఆ పక్షులకి మేము కొంచెం ఫుడ్ అను వాటర్ పెడతా ఉంటాం. ఇప్పుడు దీనికి గరుడ పురాణం అనుకున్న లింక్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా. మన నిత్య జీవితంలో ఎన్నో జీవులకి ఆటంకం కలిగించడం, ఎన్నో జీవులు ప్రాణాలు, మనకు కనపడని ప్రాణాలు ఎన్నో తీస్తూ ఉంటాం. అంటే ఏంటి, అది జరుగుతున్నట్టు కూడా మనకు తెలియదు. కానీ గరుడ పురాణంలో ఏముంటుంది, ప్రతి చిన్న కీటకానికి జరిగే హానికి కూడా ఏ శిక్ష వేస్తారని చెప్పేసి ఉంటుంది. నాకు ఒక రోజు ఇట్లనే నేను గరుడ పురాణం చదివేసాక అసలు మనం రోజు ఏ పని చేస్తున్నా కానీ మనం ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది కదా, లేకపోతే తెలియకుండా ఒక జీవికి ఏదైనా హాని చేస్తాం, అది మనకు తెలియకుండా జరిగే వాటికి నేను ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నాకు అర్థం కాలేదు. తర్వాత రీసెర్చ్ చేయంగా తెలిసిన ఒకటే పాయింట్ ఏంటంటే, వాటిని సరిదిద్దుకోవాలి అంటే అవసరం ఉన్న వాటికి ఫుడ్ పెట్టడము, అంటే ఆర్తులు అంటారు. అంటే ఏంటి, ఎవరికైతే నిజమైన అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనం హెల్ప్ చేయటం, అది మాట సహాయమే కావచ్చు, మీరు ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా వాళ్ళకి మనం సహాయం చేస్తాం. చూసారా, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పక్షులు ఉన్నాయి, మా ఇంటి చుట్టూ పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఓకే, వాటికి నేనేం చేస్తా, ఫుడ్ పెడతా ఉంటా. ఓకే, దీనివల్ల పెట్టడం వల్ల నాకు ఏదో పుణ్యం రావటమో ఇది కాదు కాన్సెప్ట్. నేను నా జీవితంలో తెలియకుండా రోజు మొత్తంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులకి ప్రాయశ్చిత్తంగా నేను ఒక పక్షికి ఆహారం పెట్టడం, ఒక కుక్కకి అన్నం పెట్టడం, పక్షులనే కాదు మనుషులకు కూడా చాలా మంది ఏంటి అనాథ శరణాలయంలో అనాథ పిల్లలు ఉంటారు, లేకపోతే వృద్ధాశ్రమాల్లో ఉంటారు. వీళ్ళకి కూడా మనకు తోచినంత సహాయం చేస్తూ ఉంటేనే మనకేంటి పుణ్యం రాదు, కానీ పాపం కూడా అంటదు. ఎందుకంటే మనం చెప్పే కదా నేను ముందే, మనం తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తాం. ఓకే, ఆ తప్పులకు ప్రాయశ్చిత్తగానే మనకి ఆర్తులకు అవసరం ఉన్న వాళ్ళకు మనం సహాయం చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.